పోయిన తర్వాత అప్పుడు పొదల చాటు దాక్కున్న శివుడు వచ్చాడు. వచ్చి మోహిని చూశాడు, మోహించాడు. వాళ్ళిద్దరికి పుట్టిన వాడే అయ్యప్ప. ఎందుకు ఇలా జరిగిందంటే మహిషాసురుణ్ణి కాళికా మాత చంపి, మహిషాసురుని చెల్లెలు మహిషి అనే రాక్షసి దేవతలందరి మీద పగబట్టి బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేసింది. మన స్టోరీ తప్పకుండా వినాల్సిందే. అయ్యప్ప స్టోరీ. ఏంటిది? బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేసింది మహిషి. చేసి బ్రహ్మ ప్రత్యక్షంగానే బ్రహ్మదేవ, నాకు మన ప్రకృతిలో ఆడకు మగకు పిల్లలు పుడతారు, కానీ ఇద్దరు మొగోళ్ళం పుట్టినంతో నాకు చావు. అది జరగదు కాబట్టి దేవతలు ఇంద్రుడు ఒక్క తన్నుదనేది పోయి దేవతలందరినీ ఇబ్బంది పెట్టింది. అప్పుడు ఆ మహిషిని చంపడం కోసం హరి హరి హర హర సుతుడు అయ్యప్ప ఈ భూమి మీద ఉదయించాడు.